RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఊరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన పిన్నంశెట్టి చిన్నమ్మ మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా భూమి కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఊరుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్ఐ ఏమాత్రం పట్టించుకోవటం లేదని నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన కుటుంబానికి ఏదైనా జరిగితే ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు. చిన్నమ్మ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. ఊరుకొండ మండలం మా పొలం గురించి లొల్లి పెట్టుకుంటున్నారు. ఎప్పటికీ పంచాయతీ పెట్టుకుంటున్నారు. మమ్మల్ని తాగనిస్తలేరు. వాళ్ళు ముగ్గురు ఒకటి అయ్యిండ్రు. నా పిల్లలని ఒకరిని ఒకటి చేసి ఒకటే తిప్పలా పెడుతున్నారు. పోయినంతకాలం పోలీసులు రౌడీలో తోలిస్తాం, అది తోలిస్తాం కన్నా తిప్పలా పెడుతున్నారు. ఏనాడికి తెగనిస్తలేరు, తెల్లారనిస్తలేరు. ఎక్కడ పోయి లొల్లి అనుకుంటా నా పిల్లలని కన్న కట్టాల పెడుతున్నారు. అదే కష్టం మరి అప్పుడే మాట్లాడుకుంటే అయిపోవు కదా. ఇంకెన్ని దినాలు పెడతారు మరి కష్టం. అది ఉండదు. రైడ్ షీటర్లను పంపిస్తున్నారు. చంపుతారంటే ఏడగానో ఆడ చంపేస్తామని అంటున్నారు. మరి ఎంతగానో చంపే ఇట్లా చేస్తే ఇట్లా అందరికీ చేస్తే ఎట్లా చేయాలి? పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఎస్ఐ పట్టించుకుంటలేడు, సిఐ పట్టించుకుంటలేడు. అది ఎన్ని మాటలు పోయి కేసు పెట్టినా కానీ పట్టించుకుంటలేడు. ఇప్పుడు అప్పుడు అన్ని ఉజ్జతలు పెడుతున్నాడు కానీ పట్టించుకుంటలేడు. మా పొలానికి కావాలి అని అంటున్నది. మరి ఆయన పొలం ఎవరు గుంజుకున్నారో ఎవరు చేసినారో మరి వచ్చి సర్వేని తోలికి వచ్చి కొలిపించుకొని తీసుకుంటే అయిపోతుంది కదా. ఆయన పొలం ఏడ ఉండదో, మా పొలం ఏడ ఉండదో మాది మాకు ఇచ్చి ఆమె తీసుకుంటే అయిపోతుంది కదా. ఏంటికంటే వాళ్ళ మాటలు పట్టుకొని అది చేస్తుండదు. అందరు కలిసి ఒకటి ఇంతగానో ఉంటారు. మరి ఎన్నడు కొలుచుకుంటారు. మరి వాళ్ళే తోలికి వచ్చి కొలిపిస్తే తీసుకుంటే అయిపోతుంది కదా.